పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామంలో ప్రభుత్వ విజయరమణారావు వడ్ల కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఇష్టానుసారం కటింగ్లు ఉండేవని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ఎలాంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. యాసంగి పంటలో ఇదే 5వసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేపడుతోందని తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభిస్తున్నామని, పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 16,000 ఎకరాల్లో మక్క సాగు జరిగిందన్నారు. ఏడాది మక్క, వరి దిగుబడులు గతంతో పోలిస్తే ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. రైతులు నిపుణుల సూచనల మేరకు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే భూసారం పెరుగుతుందని సూచించారు. మార్కెట్ యార్డ్లలో ఉన్నటువంటి సెంటర్లు, కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో కాకుండా మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు వడ్ల కటింగ్ ఉండే. మరి అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా వడ్ల కటింగ్ పెట్టి అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడే 5 కిలోల నుండి క్వింటాల్కు 5 కిలోల నుండి స్టార్ట్ చేసి చివరి వరకు 15 కిలోలు కూడా కట్ చేసిన సందర్భం ఉంది. మళ్ళీ ఏదైనా వర్షం పడ్డా, అకాల వర్షం వచ్చి వడ్డు తడిచిన, రంగు మారినా, మొలకొచ్చినా, ముక్కిపోయినా 20 కిలోలు కట్ చేసి రైతులను అనేక రకాలుగా ఆనాటి ప్రభుత్వం కష్టాలు పాలు చేసింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం కానీ, మక్కలు కానీ నియోజకవర్గంలో మరి విపరీతమైనటువంటి పంట వచ్చింది.